హలో రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమలో ఏం వెరైటీ చేయబోతున్నారు? ఇప్పుడు మనకు సీజనల్ గా మనకు ఆకాకర వస్తుంది కదండి. అవును. దాంతో తీపి కూర చేస్తున్నాను. ఆకాకర తీపి కూర. ఓ నైస్. ఓకే, మరి ఆకాకర తీపి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆకాకర తీపి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆకాకరకాయలు పావు కిలో, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నువ్వుల పేస్ట్ పావు కప్పు, తరిగిన టొమాటో 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, బెల్లం తురుము కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకే అండి. ఇక్కడ ముందుగా నేను ఆకాకరకాయ ముక్కల్ని కొంచెం పసుపు వేసేసి ఉడికించి పెట్టానండి. అంటే ఇది కొంచెం మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది ఇక్కడ ఉడకడానికి, కాబట్టి ముందుగా ఉడికించాను. కొద్దిగా ఆయిల్ అండి. ఇది అంటే మసాలా కర్రీ టైప్ లో వస్తుందా రాజుగారు? మనకి కొంచెం ఇక్కడ మనం నువ్వుల పేస్ట్ యాడ్ చేస్తున్నాం కదా, కొంచెం మనకు అలాగే ఉంటుంది. సో ఒకవేళ మనం కావాలి అంటే జస్ట్ ప్లెయిన్ టొమాటో ఆ కాంబినేషన్ లో కూడా కొద్దిగా తీపి కూర లాగా చేసుకోవచ్చు అండి. కొద్దిగా ఎక్కువ గుజ్జు అలా లేకుండా ఉండాలి అని కొంచెం లైట్ గా ఉంటుంది గుజ్జు అనేది. మనకు ఆ బెల్లం తురుము అది యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం కమ్మదనం అనేది వస్తుంది. కొంచెం గ్రేవీ టైప్ లో కావాలి అనుకుంటే కాస్త ఇట్లా పేస్ట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. yes, అంటే నువ్వులు కూడా కొంచెం కమ్మగా ఉంటాయి కదా, కాబట్టి అది వాడుతున్నాను. ఓకే. సో కొద్దిగా చేదుకి మనకు కొంచెం ఆ కమ్మదనం యాడ్ అయితే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. yes అండి. సో పోపు దినుసులు వేసాను. ఓకే. పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి దెబ్బలు, ఓకే, కొద్దిగా కరివేపాకు అండి. పోపు కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు. మసాలా ఉంది కాబట్టి కొంచెం క్వాంటిటీ తక్కువ వాడుతున్నాం అండి. సో లేదు మనకు ఉట్టి టొమాటో ఇంకా కాకరకాయ అంటే కొద్దిగా టొమాటో ఎక్కువ వేసుకుంటాం. ఉప్పు, ఓకే, అలాగే కారం, కొంచెం పసుపు. సో మనకు జనరల్ గా కాకరకాయతో తీపి కూర చేసినప్పుడు కూడా అంటే మోస్ట్లీ టొమాటో కాంబినేషన్ అంటే ఉల్లిపాయ టొమాటో బాగా వేయించేసుకొని అలా ప్లెయిన్ గా చేసేస్తూ ఉంటారు కదా. అవునండి. సో మనకి సేమ్ ఒకవేళ పేస్ట్ లేదు అందుబాటులో అనుకుంటే అప్పుడు మనము కొద్దిగా ఈ టొమాటోని ఎక్కువ కాంబినేషన్ లో వేసేసుకోవచ్చు. కొంచెం ఆ పులుపు కూడా మనకి యాడ్ అవుతుంది, బాగుంటుంది, కొంచెం గ్రేవీ లా కూడా వస్తుంది. అండ్ కంపారిటివ్లీ ఆ కాకరకాయ కంటే ఈ కాకరకాయ కొంచెం చేదు తక్కువే ఉంటుంది కదా. అవునండి. సో కాబట్టి ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటే కొంచెం టమాటా ముక్కలు కొంచెం మనకు మగ్గాలండి. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ టొమాటో ముక్కలు మగ్గుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. దానిమ్మ అనేది మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే వాళ్ళు ప్రతిరోజు 1 గ్లాసు దానిమ్మ రసాన్ని తాగడం అలవాటు చేసుకున్నట్లయితే రక్తహీనత తగ్గిపోగా రక్తహీనత అనేది మీ దరిదాపులకు కూడా రాదు. చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న ఆకాకరకాయ ముక్కలు, ఓకే, అలాగే నువ్వుల పేస్ట్ అండి. సో ఏదైనా సింగిల్ పేస్ట్ వేసుకుంటే బాగుంటుందా రాజు గారు, లేకపోతే కాంబినేషన్ వేసుకోవచ్చా? ఇప్పుడు అల్లం మసాలా టైప్ లో చేసుకుంటే మనం కాంబినేషన్ లో వేసుకోవచ్చు అండి. ఇట్లా చేసుకునేటప్పుడు ఏదైనా సింగిల్ పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఐదర్ కొబ్బరి లేకపోతే నువ్వులు లేకపోతే పల్లీలు ఈ టైప్ లో. ఓకే. చాలా మంది దీంతో మసాలా కాంబినేషన్ కూడా చేసుకుంటారు. గుత్తి వంకాయ చేసుకున్నట్టుగా గుత్తులుగా కట్ చేసేసి మసాలా కూర వేసి చేసుకుంటుంటారు. చాలా బాగా వస్తుంది. ఓ అవునా. అప్పుడు కూడా అంటే మనం ముందు ఉడికించాలా వీటిల్ని? కొంచెం లైట్ గా, అంటే కొంచెం గింజ కూడా బాగా కట్టేసి ఉంటుంది. ఇది సో గట్టిగా ఉంటుంది కదా, హార్డ్ గా? కొంచెం హార్డ్ గానే ఉంటుంది. వాటర్ ఏమైనా కావాలి రాజు? కొద్దిగా. మంచి గ్రేవీ కర్రీలా అయింది కదా. అవునండి. సో మనం నువ్వులు వేయించి వేసాం కాబట్టి ఇక్కడ ఇది ఎక్కువగా వేగక్కర్లేదు. ఓకే. సో నార్మల్ కాకరకాయతో చేసుకునేటప్పుడు కూడా తీపి కూర చేసుకోవాలంటే ఇట్లా ఒక పేస్ట్ ఏదైనా యాడ్ చేసుకుంటే బాగుంటదేమో, కొంచెం చేదు బాగా తగ్గుతుంది. ఎందుకంటే ఈ ఐడియా ఏదో బాగుంది. యూజువల్ గా ఎక్కువ అందరూ తీపి కూర చేసినా అంటే ఓన్లీ బెల్లం అది వేసేసుకుంటారు కానీ ఇట్లా ఏమి ఎక్స్ట్రా పేస్ట్ అవి యాడ్ చేయరు. సింపుల్ గా మీరు ఇందాక చెప్పినట్టు కొంచెం సింపుల్ గానే చేసేసుకుంటూ ఉంటారు. సో ఇలా చేస్తే ఏంటంటే కొంచెం ఆ పేస్ట్ లో కూడా అది ఉడుకుతుంది కాబట్టి ముక్క కూడా కొంచెం చేదు ఇంకా తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి. ఇప్పుడు దీంట్లో బెల్లం తురుము, ఓకే, సో మనం తీసుకునే క్వాంటిటీకి సరిపడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి అండి. ఓకే,
ఓకే. మంచి కమ్మటి వాసన వస్తుంది. యా, సో నువ్వుల పేస్ట్ మనం యాడ్ చేస్తాం కదండి, అవును. కొంచెం వేగుతున్న కొద్దీ ఆ స్మెల్ చాలా బాగా తెలుస్తుంది. పై నుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఆ కాకర తీపి కూర రెడీ అండి. ఓకే, మరి ఆ కాకర తీపి కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆ కాకర తీపి కూర తయారు చేసే విధానం: ముందుగా ఆ కాకరకాయలు తరిగి పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన ఆ కాకరకాయ ముక్కలు, నువ్వుల పేస్ట్ వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, బెల్లం తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆ కాకర తీపి కూర రెడీ. ఓకే, మరి ఆ కాకరకాయ తీపి కూర తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూడండి రాజు గారు ఎలా వచ్చింది. చాలా బాగుంది. ఒక్కొక్క ముక్క అలా గ్రేవీతో పెట్టేసుకొని తినేసేయచ్చు. నువ్వుల పేస్ట్ కరెక్ట్ సరిపోయింది, బాగా సెట్ అయింది కదా. ఎస్, వేరే పేస్ట్ల కంటే కూడా ఈ నువ్వుల పేస్ట్ అయితే టేస్ట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. బెల్లం వేసాం, నువ్వులు బెల్లం మంచి టేస్ట్ కాంబినేషన్. ఎస్, ముక్క కూడా బాగా ఉడికింది. ముక్క ఫ్లేవర్ అంతా కూడా పట్టింది మసాలా తాలూకు. మనం అంటే కట్ చేసి వేసాం కదా, ఆ మధ్యలో అంతా కూడా ఇది వెళ్ళిపోయి పేస్ట్ అంతా కూడా బాగుంది. అసలు ఇంత కూడా చేతి తెలియదు. ఇట్లా అంటే మనకి మామూలు కాకరకాయ అయితే కాస్త చిరు చేతి తెలుస్తూ ఉంటుంది, దీంట్లో చాలా తక్కువ ఉంటుంది. బట్ ఇది బెల్లం అదంతా వేయడం వల్ల ఇంకా అసలు అది కూడా లేదు, మొత్తం వెళ్ళిపోయింది. బాగుంది రాజు గారు, టేస్టీగా ఉంది కాంబినేషన్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా పెరుగు ఒక్కోసారి ఎక్కువగా తోడు పెట్టేసుకున్నాం అనుకోండి, బయటే ఉంచేస్తే పుల్లగా అయిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ పెరుగును పడేయకుండా దీన్ని కూడా మళ్ళీ వాడుకోవచ్చు. ఎలా అంటారా, ఒక వంతు పెరుగు ఉంటుంది కదా, అందులోకి 2 వంతులు నీళ్లు యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి ఒక 1 అవర్ వరకు కదలకుండా ఒక ప్లేస్లో ఉంచేసి దాని తర్వాత పైన తేరుకున్నటువంటి నీళ్ళన్నీ కూడా పడేసి కింద ఉన్నటువంటి పెరుగు తిన్నట్లయితే మామూలుగా తీయటి పెరుగు మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. యాపిల్ పండు తీసుకుని పైన ఉన్నటువంటి ఈ తొక్కంతా కూడా తీసేసి మెత్తగా గుజ్జులాగా చేసుకుని ఇందులో కొద్దిగా తేనె కలుపుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి మెడకి అంతా బాగా అప్లై చేసుకుని ఒక 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి చర్మరంధ్రాలన్నీ కూడా బాగా క్లోజ్ అవుతాయి. చర్మం అంతా కూడా ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే యాపిల్ పండు లాంటి నిగనిగలాడే చర్మ సౌందర్యం మీ సొంతమవుతుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా ఆడవాళ్ళు, చిన్నపిల్లలు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. అందుకని రక్తహీనత కోసం మనం దాన్ని అధిగమించాలి అంటే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఉదాహరణకి బెల్లంలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రోజుకొక బెల్లం ముక్క తినడాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటే కూడా ఐరన్ శరీరానికి అందుతుంది. అలాగే జీర్ణక్రియ కూడా సాఫీగా జరుగుతుంది. ఇంకా రోజువారీ మనం తీసుకునే ఆహార పదార్థాలు, టీ, కాఫీ వీటిల్లో కూడా షుగర్కి బదులుగా బెల్లం వేసుకుని తీసుకోవడాన్ని అలవాటు చేసుకుంటే కూడా ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. దానిమ్మ అనేది మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే వాళ్ళు ప్రతిరోజు ఒక గ్లాసు దానిమ్మ రసాన్ని తాగడం అలవాటు చేసుకున్నట్లయితే రక్తహీనత తగ్గిపోగా రక్తహీనత అనేది మీ దరిదాపులకు కూడా రాదు. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. అరటిపండు ఆరోగ్యానికి చాలా మంచిది కదా. చాలా మంది భోంచేసిన తర్వాత ఒక అరటిపండు తింటూ ఉంటారు. అంటే తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని నమ్ముతూ ఉంటారు. ఇంకా అరటిపండులో ఉన్నటువంటి పోషకాలు అనేవి శరీరానికి అన్ని రకాలుగా మేలు చేస్తూ ఉంటాయి. ఎవరికైనా బాగా నీరసంగా అనిపించినప్పుడు ఒక అరటిపండు తింటే వెంటనే శరీరానికి శక్తి లభిస్తుంది. ఇలా అరటిపండుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి అరటిపండు తినేసి ఆ తొక్కను అలా పడేయకండి. ఆ తొక్కతో కనుక పాదాలను రుద్దుకున్నట్లయితే పాదాల పగుళ్ళు కూడా తగ్గిపోతాయి.